ఇంపార్టెంట్. టీవీలో ఉండటం అనేది కాదు, ఎక్కడ ఉన్నా అది ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు కాలం అపరికరమాది, దానిలో గర్భమని, ఉత్తరమని, మహాయుగమని, యుగమని, దర్శనాలని చెప్తాం. ఆ విభాగంలో సంధికాలం ఉంటుంది. ఆ సంధికాలం ఏది కానిది, ఉదయం కాదు, సాయంకాలం కాదు, సాయంకాలం కాదు, ఉదయం కాదు, ఉత్తరాయణం కాదు, దక్షిణాయనం కాదు, ఏది కానిది ఒక స్ప్లిట్ సెకండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొదటి శాస్త్రి గారి పంచాంగం ప్రకారంగా 13వ తారీఖు రాత్రి 1:24 దక్షిణాయన కాలం ప్రారంభంగా ఆ దక్షిణ ఉత్తరాయణ సంధికాలం ఎంత కాలం ఉంటుంది? ఒక క్షణికంగా ఉంటుంది. ఆ క్షణిక కాలంలో ఏది లేదు కాబట్టి మీకు ఏది కానిదైనా ఒక పరబ్రహ్మ వస్తువు యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టి అది మీకు అడ్వాంటేజ్ అని. ఎందుకంటే పరబ్రహ్మ వస్తువులోనే మన అల్టిమేట్ గా విలీనం కావాలి, ఆనందం పొందాలి. కానీ అది స్ప్లిట్స్ కంటే ఉంది. ఆ స్ప్లిట్స్ కంటే ఎక్కడ అది పంచాంగంలో వేరే వేరేగా ఉంటాయి. ఏం పంచాంగం చేసుకోవాలి? ఇది మొదటి శాస్త్రం, ఇంకా తప్పగలుగుతున్నా ఇంకోటి మనకి తెలియదు. కాబట్టి గురువు గారు నిర్ణయం చేశారు, భూమి పాల్గొని దక్షిణాయన ఉత్తరాయణ అక్కడ నీకు పూజలు ఇచ్చారు. నువ్వు కూర్చో, కాఫీ తాగి టిఫిన్ తాగి ఎప్పుడు నీకు సంధికాలం కావాలని అనుకుంటా సంధికాలం అన్నాడు, నాకు ఇస్తా. సమయం నుండి ఎంతకాలం నీకు కావాలో కోరిక ఉంది అంతకాలం సంధికాలం అడుగు. ఎంత 20 నిమిషాలు నాకు కావాలంటే 20 నిమిషాలు నీకు కేటాయిస్తాడు. ఆ 20 నిమిషాలు నువ్వు ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తావు, ధ్యానం చేస్తావు, జపం చేస్తావు, పూజ చేస్తావు. నువ్వు యూ గెట్ ఎక్స్పోజ్ టు ద పరబ్రహ్మ వస్తు. ఆ పరబ్రహ్మ వస్తువు నీ మీద ప్రభావం ఆ టైంలో ఉంటుంది. కాబట్టి దాని అడ్వాంటేజ్ పొందుతావు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, పరబ్రహ్మ వస్తువుకి నేను ఇన్కరేజ్ చేయాలని ఏదైనా సంకల్పం ఉందా? ఆ దానికి కర్తవ్యం లేదు, కార్యం లేదు, ఏది లేదు, రూపం లేదు, నామం లేదు. మీ మీద స్పెషల్ గా ఏదో అప్లికేషన్ కొనాలని ఏముంది? కాబట్టి రెస్పాన్స్ అయితే కూడా నీకు అక్కడ నుండి అనుగ్రహం ఫుల్ అవటానికి సాధ్యం తక్కువ కనపడుతుంది. కాబట్టి అది ఈ సాధ్యం ఎలా అవుతుంది అంటే, పరబ్రహ్మ వస్తువు నుండి దిగి వచ్చిన గురువు గారు, పరబ్రహ్మ వస్తువు నుండి దిగి వచ్చిన పరమ గురువు, వాళ్ళు ఈనాడు కలయికలు ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మీకు వాళ్ళిద్దరే మీకు ఆ పరబ్రహ్మ వస్తువు అందరూ ఇప్పిస్తారు. కాబట్టి నీకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి నీకు అడ్వాంటేజ్ ఇచ్చేది పరబ్రహ్మ వస్తువుడి కాదు, నేను గురువుని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గర అనుగ్రహం పొందాలో వారిని కదా మనం ఆశ్రయించాలి. కాబట్టి ఆ సంధికాలంలో గురువుతో సంబంధం పెట్టుకుని గురువుని ధ్యానం చేసుకుంటుంటే మహా ఉత్తమం. వేరే ఏది కాకుండా అదే చేస్తే ఆ సమయంలో మీరు అనుగ్రహం పొందుతారు. అదే రెండో పాయింట్ ఏమిటంటే, ఇస్తాను, గురువు వారు ఎప్పుడు బిందులు వస్తారు, అందరూ కలుస్తారు అని అంటాం మనం. భీములు ఏమిటి అంత విషయం? భీములు అక్కడ హైదరాబాద్ ఉంటే సంధికాలం తెప్పించుకోలేవా? అదే సంధికాలం హైదరాబాద్ తెప్పించుకొని అనుగ్రహం పొందొచ్చు కదా, భీముడికే రావాలి ఎంతమంది అని క్వశ్చన్ అడగాలి. దానికి ఆన్సర్ ఏమిటంటే, ఇక్కడ పరమగురు సన్నిధి ఉంది. పరమగురు సన్నిధి అక్కడ హిమాలయాలో నందాదేవి పర్వతంలో శాశ్వతంగా ఉంటుంది. వారిని ప్రార్థించి గురువు గారు వారిని ఇక్కడ స్థాపించారు. కాబట్టి మనం ఇక్కడ కూర్చుని ఇప్పుడు పరమ గురువు గారి సన్నిధిలో ఉన్నాం. ఈ నాడంతాను గురువు గారు నేను పరమ గురుతో ఉండి కలిసి ఒకటిగా ఉంటాను అని అన్నారు. కాబట్టి అది వారిద్దరు కలిసి ఎక్కడ కలుస్తారు? ఎక్కడ పరమగురు సన్నిధి ఉందో అక్కడ, అది ఎక్కడ ఇక్కడ. కాబట్టి గురువారు ఇక్కడ ఎప్పుడు వచ్చేవారు. ఇప్పుడు గురువారు ఏం అనుకోవద్దు, మంత్ర శరీరంలో ఉంటారు. కాబట్టి గురువారు ఈనాడు పరమగురుతో కలిసి ఇక్కడ ఉంటారు. వారి సన్నిధిలో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అనుగ్రహం పొందడానికి వీలవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు రెండోది, ఇప్పుడు గురువారు సంధికాలం వారు ఎలా అనుకున్నారు? నాకు సంధికాలం రోజంతా సంధికాలం మీద నేను పెట్టుకుంటాను అని అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం 20 నిమిషాలు మాత్రం పెట్టేసి మిగతా టైం ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చా?
దేనికైనా బెటర్ సొల్యూషన్ ఉందా అంటే మనం కూడా వారిని ఫాలో అవుతే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఈ రోజంతా మీరు గురు ధ్యానం చేసుకుంటూ గురువుని తలుచుకుంటూ ఆయన ఒక ధ్యాసలో ఉంటూ ఉండటం, ఈ అన్ని పనులు చేసుకోవాలి కానీ ఆయన ధ్యాసలో ఉండాలి. అది ఈ రోజు చాలా గడిపితే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది నేను అనుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు పరమ గురువు వేరువేరా వ్యక్తులు ఒకరే. ఎప్పుడు అది ఒక పెద్ద ఈవెంట్ అయింది 5,000 సంవత్సరాలకు ఇద్దరు కలిశారు, ఒకళ్ళు దూరారు, ఇద్దరు ఒకటే అయ్యారు. కాబట్టి మీకు ఈనాడు గురువుని కొలిస్తే గురువులో ఉన్న అన్ని వేరే అంశాలు ఉన్నాయి కదా, పరబ్రహ్మ వస్తువు యొక్క అంశం సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళని కూడా కొలిచినట్టు అవుతుంది. వాళ్ళని కూడా మీరు పొందుతారు. మీకు ట్రిపుల్ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ ఈనాడు. ఇక్కడ ఏది మన గురువు గారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శ్రీకృష్ణ ముగ్గురు అనుగ్రహం ఈ రోజు పొందటానికి వీలవుతుంది. కాబట్టి దీనిది అంటే అంత స్పెషల్. అది ఏదో స్థానాల్లో ఒక బలం ఉందండి, అది మనం మర్చిపోకూడదు. ఇందులో అదేమిటి అన్ని చోట్లగా ఇక్కడ ఉంటుంది, అంతకన్నా ఇంకా క్లీన్గా కూడా లేదు, ఇది అధ్వానంగా ఉంది అని అనుకోవద్దు. ఇందులో ఈ స్థానంలో అంత బలం ఉంది కాబట్టి స్థానం యొక్క బలం మనం తీసుకోవాలి, కాలంలో ఒక బలం తీసుకోవాలి. రెండు ఈనాడు కుదురుతుంది. కాబట్టి ఈ మహాపర్వదినంగా వీరు వారికి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈనాడు ఎలాగైనా వీరైతే వచ్చి గురుధ్యానం చేసుకుంటూ దాని లాభం పొందుతాం. నమస్కారం.